నమస్కారం. వాస్తు, న్యూమరాలజీ, జెమాలజీ, ఆస్ట్రాలజీకి సంబంధించి ఎలాంటి అనుమానాలున్నా కూడా మీ వ్యక్తిగతంగా మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ నుంచి సఫర్ అవుతున్నా కూడా వాటికి పరిష్కారాల కోసం అలాగే మీకున్న దోషాల నుంచి బయటపడాలి అనుకుంటే తనుష్క గారిని సంప్రదించండి. మీరు సంప్రదించడానికి నంబర్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతూ ఉంటాయి. తనుష్క గారితో మాట్లాడదాం. నమస్తే తనుష్క గారు. నమస్తే అమ్మ. తనుష్క గారు, అమ్మవారికి కుంకుమార్చన పద్ధతి అంటే చాలా ఇష్టం. చాలామంది కుంకుమార్చన చేస్తూ కూడా ఉంటారు. కుంకుమార్చన చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి? కుంకుమ అర్చన అనేటప్పుడు మనం ఎక్కువ ఏ దేవత అంటే అమ్మవారికే చేస్తాం అనమాట. అమ్మవారు అంటే శ్రీచక్రానికి ఎక్కువ చేస్తాం కుంకుమార్చన. అంటే అక్కడ ఏంటంటే అన్ని శక్తులు కలిసినదిగా శ్రీచక్రం. సో అప్పుడు ఏమవుతుందంటే మనకు అన్ని దేవతామూర్తులు బ్లెస్సింగ్స్ మనకు తప్పకుండా దొరుకుతుంది. అయితే కుంకుమార్చన అనేటప్పుడు మీరు కావాలంటే చూడవచ్చు, అమ్మవారికి చేస్తున్నప్పుడు ఎట్లానంటే ఫస్ట్ ఏం చేస్తారంటే ఆ కుంకుమం అనేటప్పుడు అసలు అష్ట ఐశ్వర్యం వస్తుంది. ఇంకొకటి ఏంటంటే మన ఇంట్లో ఉన్న నెగిటివ్ అంతా తొలగిపోతుంది అనమాట. సో అమ్మవారికి అర్చన చేసే విధానం అనేటప్పుడు ఏంటంటే సాయంత్రం పూటలో చేయవచ్చు. అంటే మనకు సాయంత్రం లక్ష్మీదేవి వచ్చే టైమింగ్లో మనం వచ్చే శ్రీచక్రానికి కుంకుమార్చన చేయడం వల్ల చాలా మంచిది. అంటే కుంకుమార్చన చేసిన తర్వాత ఆ కుంకుమంని ఏం చేయాలంటే మనం అది ఒక చిన్న బాక్స్లో కలెక్ట్ చేసుకుంటూ రావాలి. అయితే అవి వచ్చి మనం ఎప్పుడైనా కానీ అర్చన చేసిన కుంకుమందా మన నెత్తిలో పెట్టుకోవాలి. మామూలుగా కుంకుమ దొరుకుతుంది కాదని షాప్లో తెచ్చి పెట్టుకునేది కాదు. ఎందుకంటే దానివల్ల ఫలితం ఏముండదు. అమ్మవారి మీద పడిన కుంకుమ కాబట్టి దానికి అంత ఫలితం ఉంటుంది. అంటే మనం శ్రీచక్రానికి చేసే కుంకుమం. సో ఇప్పుడు ఏంటంటే చాలా మందిలో కుంకుమార్చన చేసిన తర్వాత అది వచ్చి సేఫ్గా పెట్టుకుని ఇంట్లోంచి బయట ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కానీ పిల్లలకు కానీ పెట్టి పంపించవచ్చు. దీనివల్ల వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఏదైనా నెగిటివ్ ఎఫెక్ట్ ఉంటే అది తొలగిపోతుంది. బయట వెళ్తున్నప్పుడు ఎలాంటి దుష్ట శక్తులు వాళ్ళకు అసలు ఆ ఎఫెక్ట్ అయితే కనిపించవు. అవి కాకుండా ఏంటంటే వాళ్ళకి ఏమన్నా ఆరోగ్యం బాగలేకపోతే కూడా ఈ కుంకుమ అర్చన చేసి అమ్మవారికి పూజలు చేసినప్పుడు ఈ కుంకుమం అనేటప్పుడు ఎన్ని రోజులు అర్చన చేసుకోవచ్చు అంటే మంగళవారం మొదలుపెట్టి అసలు 9 రోజులు కుంకుమార్చన చేస్తామని మొక్కోవచ్చు. అంటే కొంతమందికి ఏంటంటే శ్రీచక్రం ఇంట్లో పెట్టి మొక్కే వాళ్ళు పెట్టుకుని చేస్తారు. కొంత ఇళ్లలో ఏమవుతుందంటే ఒకవేళ మేము శ్రీచక్రం పెట్టి మొక్కలేదని అనేటప్పుడు అమ్మవారి విగ్రహం ఉంటుంది కదా, అంటే లక్ష్మీదేవి కానీ లేకపోతే దుర్గా అమ్మవారి విగ్రహం, ఏదైనా అమ్మవారి విగ్రహానికి అసలు కుంకుమార్చన చేసి దాని తర్వాత ఆ కుంకుమ సేఫ్గా తీసిపెట్టి నెక్స్ట్ ఏంటంటే మనకు వచ్చి 9 రోజులు కూడా పూజ చేసి దాన్ని మంచిగా తీసి పెట్టిన తర్వాత పిల్లలు కానీ ఇంట్లో ఉన్న వాళ్ళు కానీ పెట్టేసుకోవచ్చు. అంటే కుంకుమార్చన వల్ల మనకు వచ్చి ఏమవుతుందంటే అసలు జనరల్గా చూడండి అందరూ లేడీస్ ఎప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ నెత్తిలో ఎందుకు పెట్టుకుంటారంటే ఎక్కువ ఏమవుతుందంటే నెగిటివ్ ఎఫెక్ట్ అంత తొందరగా లేడీస్ మీద పడుతుంది. సో దానివల్ల ఏం చేస్తారంటే ఆ కుంకుమం అనేది పెట్టుకుంటూ వస్తారు. వాళ్ళకి ఏంటంటే అది రెడ్ కలర్లో ఉంది కాబట్టి నరదిష్టి కూడా రాకుండా ఉండడానికి పెడతారు. అలానే కుంకుమ అర్చన చేసిన ఆ కుంకుమని అంటే అర్చన చేసిన కుంకుమని పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇంట్లో ఉండే వాళ్ళకి రెండో ఏంటంటే వాళ్ళ హస్బెండ్కి కూడా ఆయుష్ పెరుగుతుంది అని చెప్తారు. సో ఇది కూడా ఒక రీజన్ అయితే, ఎందుకంటే అమ్మవారు మనని కాపాడుతారు. సో ఆ తాళి భాగ్యం కూడా వాళ్ళకి నిలబడుతుంది అని చెప్పి కూడా అప్పట్లో శాస్త్రంలో చెప్పేది ఉంటుంది. సో అందుకని ఆ కుంకుమం అనేటప్పుడు నెత్తిలో తప్పకుండా పెట్టుకోవాలి. అది కూడా అర్చన చేసే కుంకుమ పెట్టుకోవడం వల్ల ఐశ్వర్యం వస్తుంది, దుష్ట శక్తులు పోతుంది, అవి కాకుండా ఆరోగ్యం మంచిగా ఉంటుంది. సో వాళ్ళకి మాంగళ్య బలం కూడా మంచిగా ఉంటుంది జనరల్గా లేడీస్కి. చూసారు కదండి, కుంకుమార్చన ఎవరు ఎందుకు చేయాలి, దానివల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు.